మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదనగా, జట్టి అయిన వాడు పోరాడినట్లు నియమం ప్రకారం పోరాడాలి అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ వచనంలో మనం ప్రాముఖ్యమైనటువంటి 3 పదప్రయోగాలను మనం గమనిస్తాం. అదేదనగా, జట్టి అయిన వాడు పోరాడినట్లు, మరియు నియమం ప్రకారం పోరాడాలి, అప్పుడు మాత్రమే కిరీటము దక్కుతుంది అని. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అత్యున్నతుడైనటువంటి ప్రభువును చేరుకోవడానికి, ఆ శాశ్వత రాజ్యములో ఆయనతో పాటు యుగాయుగములు జీవించడానికి ఆయన ఇచ్చు కిరీటమును, మహిమ కిరీటమును, జీవ కిరీటమును, అక్షయ కిరీటమును ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క మహిమోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను మనం పొందుకోవడానికే నిలిచి ఉన్నాము. ఆ దిశగానే మనం సాగిపోతూ ఉన్నాము. అయితే గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నిమిషము, ప్రతి దినము మనకు ఒక యుద్ధము, పోరాటము అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనము జీవించినంత కాలం ఈ లోకంలో పోరాటాలతోనే మన జీవితమును, మనుగడను కొనసాగిస్తూ ఉన్నాము. అది శరీరముతోనూ, లోకముతోనూ, అపవాదితోనూ, ఇలా మనకి నచ్చని లేదా ప్రభువుకు ఇష్టం లేనటువంటి వాటితో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఈ పోరాటంలో ఏ విధంగా పోరాడాలి అని అన్నట్లయితే, జట్టి అయిన వాడు పోరాడినట్లు, సరైనటువంటి యుద్ధ వీరులుగాను, సమయోచితమైనటువంటి యుద్ధ వీరులుగాను, జ్ఞానయుక్తమైనటువంటి యుద్ధ వీరులుగాను, జట్టి అయిన వాడు సరైనటువంటి యుద్ధము చేయవాడుగాను మనం యుద్ధము చేయాలి, పోరాటము చేయాలి. అయితే ఈ జట్టి అయిన వాడు పోరాడినట్లు అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే, మనము ధర్మ యుద్ధము చేయాలి, ధర్మముగా పోరాడాలి. దాని యొక్క అర్థం, మనుషులు లేదా లోకం ప్రయోగించినట్లుగా యుద్ధాయుధాలను మనం ఉపయోగించాలని కాదు, గాని దేవుని మీద విశ్వాసముతో, స్థిరమైనటువంటి భక్తితో, స్థిరమైనటువంటి విశ్వాసముతో, పరిశుద్ధతతో మనం ఈ యుద్ధ రంగంలో నిలవాలి, సాగాలి. ఇది జట్టి అయిన వాడు పోరాడినట్లుగా పోరాడేటువంటి విధానం. ఒకవేళ విశ్వాసాన్ని విడిచిపెట్టినా, అస్థిరముగా ఉన్నా, ప్రేమ లేకుండా ఉన్నా, పరిశుద్ధతను కోల్పోయినా, ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో జట్టి అయిన వాడుగా ఉండకుండా నిలిచిపోతారు అనేటువంటి సంగతి వాస్తవం. వారు శక్తిహీనులుగా ఈ పోరాటంలో ఓటమిని చవిచూచేటువంటి స్థితిలో మిగిలిపోతారు అన్నటువంటి సంగతి వాస్తవం. నేడు మనమైతే జట్టి అయిన వాడు పోరాడినట్లుగా మనం పోరాడాలి. స్థిరమైనటువంటి విశ్వాసముతో, స్థిరమైనటువంటి భక్తితో, పరిశుద్ధతతో, పవిత్రతతో, దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసముతో, నిరీక్షణతో మనం ఈ పోరాటంలో ముందుకు సాగిపోవాలి. మరియు 2వ విషయాన్ని మనం గమనిస్తాం. ఈ జట్టి అయిన వాడు ఏ విధంగా పోరాడతాడు అని చూసినట్లయితే, నియమం ప్రకారం పోరాడతాడు. మనం లోకంలో చూసినట్లయితే వారికి అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబద్ధతలోనే వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే ఈ ఆత్మీయ పోరాటంలో మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాల ప్రకారమే మనం పోరాడాలి తప్ప, నియమాన్ని ప్రక్కన పెట్టి, ఆ ధర్మాన్ని ప్రక్కన పెట్టి మనం పోరాటం చేయకూడదు. ఏమిటి ఈ నియమం? ఎవరన్నా ఆయుధాన్ని ఉపయోగించి పోరాటం చేస్తే మనం కూడా ఆయుధాలను ఉపయోగించి పోరాడాలా? అది నియమమా అంటే కాదు. ఎవరన్నా వాక్కువాదము చేస్తూ ఉంటే వారితో పాటు దుర్భాషలాడుతూ వాక్కువాదము చేయడం నియమమా అంటే అది కూడా నియమము కాదు. ఒకరు ధనాపేక్షతో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే మనం కూడా ధనాపేక్షతో ముందుకు సాగుదాము అని అన్నట్లయితే అది నియమము కాదు. ఒకరు అవమానించారు, మనము కూడా వారిని అవమానిస్తాము అని అనుకుంటే అది నియమము కాదు. ఒకరు ఈ విధంగా ప్రవర్తించారు, వారితో మనం ఇదే విధంగా ప్రవర్తిస్తాం అని అనుకుంటే అది నియమము కాదు. ఇలా మనం చూస్తూ ఉంటే మనకు ఎదురైనటువంటి ప్రతికూలమైనటువంటి, అననుకూలమైనటువంటి, దుఃఖాన్ని కలిగించేటువంటి, బాధను పుట్టించేటువంటి అంశాలలో మనం విరుద్ధమైనటువంటి ధోరణిలో పోరాడాలి. ఇందును గురించి మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా
త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగు గోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు పోరాటం చేసేటప్పుడు మీకు ఈ భౌతికపరమైనటువంటి బాధలు కలుగుతాయి. చంప మీద కొట్టేటువంటి, వస్త్రహీనులుగా చేసేటువంటి, దోచుకునేటువంటి, అన్యాయము చేసేటువంటి, లేని సాక్ష్యాలు పుట్టించేటువంటి, అవమానాన్ని కలిగించేటువంటి, తృణీకరించేటువంటి మార్గాలలో మీకు పోరాటాలు ఎదురైనప్పుడు మీరు జట్టైన వాడు వలె నియమం ప్రకారమే పోరాడాలి. ఏమిటి ఆ నియమం? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పేటువంటి నియమం. వస్త్రహీనులుగా చేస్తూ అంగీని తీసుకుంటూ ఉన్నప్పుడు పై వస్త్రంను కూడా ఇచ్చివేసేటువంటి నియమం. మనలను బాధ పెట్టిన వారిని తిరిగి ఆ బాధను వారికి కలగకుండా మౌనం వహించేటువంటి నియమం. ఇది ఎంతో వింతైన నియమం. ఇది ప్రభువు మనకు నియమించినటువంటి నియమం. ఇలా మనం ఇంకా క్రిందకు చూసినట్లయితే 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రులను ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది మన నియమం. మనలను ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులను మనం ప్రేమించాలి. మనలను హింసకు గురి చేస్తున్న వారి కొరకు ప్రార్థించాలి. ఇది మన నియమం. వారిని ప్రేమించేటువంటి తత్వము, వారి కొరకు ప్రార్థించేటువంటి గుణము ఆయన మనకు నియమించినటువంటి నియమం. ఇది పోరాటంలో ఉండవలసినటువంటి నియమం. ఒకవేళ శత్రువులను ద్వేషించి వారి మీద పగబెట్టి వారి మీద అసూయతో, కక్షతో వారి మీద పగ సాధించాలని కోరుకుంటే అది దేవుడు నియమించినటువంటి నియమము కాదు. జట్టి అయిన వాడు పోరాడేటువంటి నియమం కానే కాదు. అది పరిశుద్ధమైనటువంటి పోరాటము కానే కాదు. అక్కడ అపవాది కుతంత్రాలతోనూ అపవాది క్రియలతోనూ వారిని అగ్నిలోనికి తీసుకెళ్లేటువంటి నియమం అది. కనుక మన నియమం పరిశుద్ధమైనది. మన నియమం తగ్గింపుతో ఉండేది. మన నియమం క్షమాపణతో ఉండేది. మన నియమం ప్రేమతో కూడినది. మన నియమం ప్రార్థనతో కూడినది. ఇట్టి ఆత్మ సంబంధమైనటువంటి నియమముతో మనం యుద్ధము చేయాలి, పోరాటము చేయాలి. వీటికి విరుద్ధమైనటువంటి క్రియలను మనం చేయకూడదు. మరియు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో మనం మరొక విషయాన్ని గమనిస్తాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇక్కడ మనం కీడు జరిగినప్పుడు కీడు చేత మనం ముందుకు సాగకూడదు. ఆ కీడుకు ప్రతిగా మేలు చేస్తూ మనం ముందుకు సాగాలి. మేలుతో మనం యుద్ధము చేయాలి, పోరాటము చేయాలి. మేలు చేస్తూ మనం పోరాటం చేయాలి. ఇది మన నియమం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, సాధారణంగా పోరాటము అంటే శరీర బలానికి, దేహ బలానికి, ఖండ బలానికి, మనోబలానికి, లేదా సైన్య బలానికి, లేదా రాజ్య బలానికి, లేదా ధన బలానికి సంబంధించినట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ మనం ఉన్నటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి పోరాటంలో ప్రభువు మనకు నియమించినటువంటి ఈ నియమాలు ఎంతో విశిష్టమైనవిగాను ప్రత్యేకమైనవిగాను మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ మనలను కొట్టిన వారికి మనం కొట్టకుండా మౌనం వహించుట మన నియమం. మనలను వస్త్రహీనులుగా చేస్తున్నప్పుడు మనం మౌనం వహించుట నియమం. మనలను శత్రులుగా భావించి మనలను ఇబ్బంది పెడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయడం మన నియమం. మనకు కీడు తలపెడుతున్న వారికి కీడు కాక మేలు చేయడం మన నియమం. మనలను మరణానికి అప్పగిస్తున్న వారిని ప్రేమించడం మన నియమం. మన ప్రభువు చేసినది ఇదే. ఆయనను పిడిగుద్దులు గుద్దిన, మోము మీద ఉమ్ము వేసిన, ముసుగు వేసి ఆయనను గుద్ది ప్రవచించమని ఎగతాళి చేసిన, అపహాస్యము చేసిన, భారమైనటువంటి సిలువను ఆయన చేత మోయించిన, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా సిలువలో మండు టెండలో ఆయనను ఒంటరిగా విడిచిన, మేకుల చేత ఆయనను గుచ్చి ఇబ్బందికి గురి చేసిన, ముళ్ళ కిరీటమును ధరింపు చేసిన, మరణమయ్యేంత వరకు ఆయనను సిలువ మీద ఆ 3 మేకుల మీద వ్రేలాడదీసిన ఆయన మాత్రం వారిని ఒక్క మాటైనను శపించలేదు. కొంచెము కీడెనను వారి మీద కోరుకోలేదు. కొంచెమైనను వారికి హాని తలపెట్టలేదు. ఆయన అన్ని కోణాలలో మౌనం వహించారు, క్షమించారు, ప్రేమించారు, మేలునే చేశారు. ఆయనను సిలువకు వేయడానికి రోమా సైన్యం పట్టుకుని వెళ్తూ ఉంటే మల్కు అనేటువంటి సైనికుని యొక్క చెవును పేతురు కోపోద్రేకముతో ఆ కత్తిని ఉపయోగించినప్పుడు అతని చెవు తెగ నరకబడినప్పుడు ప్రభు పేతురును మెచ్చుకొనక గద్దించి
ఆ మల్కు అనేటువంటి సైనికునికి అతని చెవు మరల అతికించి అతనికి మరల ఆరోగ్యమునిచ్చి పంపించారు. కీడు చేత కాక మేలు చేత ఆయన ముందుకు సాగిపోయారు. నేడు మనము సైతం ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయ స్పృహ కలిగిన వారముగా ప్రేమతోనూ క్షమాపణతోనూ సహనముతోనూ ఓర్పుతోనూ తగ్గింపుతోనూ మేలుతోనూ ముందుకు సాగిపోతూ దేవుని ఉద్దేశానుసారంగా ఈ పోరాటంలో పోరాట నియమము కలిగి జట్టి అయిన వాడు పోరాడినట్లుగా మనం పోరాడుతూ జయను చూస్తూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. జట్టి అయిన వాడుగా మేము పోరాడాలని, మా పోరాటానికి ఒక నియమం ఉందని, ఆ నియమమును గురించి మీరు స్పష్టంగా వివరించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారికి మీదట జట్టి అయిన వాడు పోరాడినట్లు నియమం ప్రకారం పోరాడినట్లుగా సహాయం అనుగ్రహించి జయం అనుగ్రహించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.